సో, చాలామంది వచ్చేసరికి ఈ ఏపీ హైకోర్ట్ డిస్ట్రిక్ట్ జాబ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే సెలక్షన్ లిస్టే కదా వచ్చేది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏవైతే మనం డీటెయిల్స్ ఇస్తామో, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసేటప్పుడు, సో, వాటిలో కొన్ని డౌట్లు అడగడం అయితే జరిగింది. దాంట్లో నేను కొన్ని చెప్తానండి. అవి మీకు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే మాత్రం నేను చెప్తున్నాను రిజెక్షనే ఇక. సో, దాని గురించి చెప్పబోయే ముందైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, మీరు ఇప్పటి వరకు వీడియోలన్నీ చూసుంటారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని డౌట్లు క్లారిఫై అయ్యి ఉంటాయి. సో, 1, 2 నేను గనక ఫస్ట్‌లో గనక ఏదన్నా అటు ఇటుగా గనక చెప్పున్నట్టయితే, ఆ తర్వాత వాటిని కూడా మొత్తం మోడిఫై చేశాను. అసలెక్కడా కూడా అలాంటిదేమి లేదు. దాని ప్రకారమే జరుగుతుంది. నేను రిజల్ట్స్ కన్నా కూడా ఎక్కువ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించింది. ఏ పోస్ట్‌కి అదే ఏ ర్యాంక్‌కి ఏ పోస్ట్ వస్తదా లేదా, కేటగిరీ వైస్ అయి కూడా పెట్టాను. అయితే ఇప్పుడేంటంటే ఈళ్ళు అప్లై చేసే టైంలో కొంతమందికి నాకు మీరని కాదండి. మీ కోర్ట్ జాబుల వాళ్ళనే కాదు. డీఎస్సీ రాసిన వాళ్ళు కూడా అప్పుడు ఇలాగే మిస్టేక్స్ చేశారు. కోర్ట్‌లో కేస్ అయిందది అంతా కూడా. అది ఏంటంటే కొంతమందికి ఇది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు గదా! వీళ్ళేం చేశారంటే నెట్ సెంటర్‌లకి లేకపోతే తెలిసిన వాళ్ళతో పెట్టిస్తే వాళ్ళు ఈ అప్లికేషన్‌లు ఎక్కువొస్తున్నాయంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువొస్తాయి కదా! సో, నెట్ సెంటర్‌లు తగ్గిపోయినాయి. క్రమంగా తగ్గిపోయినాయి ఎక్కడ చూసినా కూడా మీరు. సో, క్యూలు కడుతున్నారు కాబట్టి స్పీడ్‌గా టైప్ చేసేస్తున్నారు అప్లికేషను. అయితే వీళ్ళు చెప్పే డీటెయిల్సు 1, 2 మిస్టేక్స్ జరగటం వల్ల అప్లికేషన్ అలాగే అప్లై అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి కౌన్సెలింగ్ టైమ్ అప్పుడు అంటే ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో, అలాంటి ప్రాబ్లమ్ ఒకటేంటంటే ముందుగా మీ అప్లికేషన్‌లో గనక డీటెయిల్స్ గనక కరెక్ట్‌గా లేకపోతే కోర్టు జాబ్ వాళ్ళు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే అప్లై చేశారు కాబట్టి ఎడిటింగ్ ఆప్షన్ ఉండదు. సో, దాని ప్రకారం గనక సర్టిఫికేట్ ఎస్ఎస్‌సి ముఖ్యంగా సర్టిఫికేట్ ప్రకారం నేమ్ గానివ్వండి, అది ఎట్లుందో అట్లే ఉండాలండి. మిగతాయన్నీ నేను చెప్పేసానిక. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ దట్టే ఉండాలి. లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఫాదర్ నేమ్‌తో సహా. ఫాదర్ నేమ్ నెగ్లెక్ట్ చేస్తారు. ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలాగే ఉండాలి. అవి గనక తప్పుంటే స్పేసులు లేవు ఇదంతా కాదు. అసలు అందుట్లో ఎలా ఉందో అలాగే ఉండాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇయన్నీ ఉన్నా నేను వేరే చెప్పాను కదా పాత వీడియోలో. సో, అందుట్లో గనక ఈ మిస్టేక్స్ గనక ఉన్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ గాని, మీ నేమ్ గాని, మీ ఫాదర్ నేమ్ గాని, మీరు చూపించిన ఇన్‌కమ్ కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసేస్తారండి. నేను చెప్తున్నా కదా! పెండింగ్ అప్లికేషన్ కూడా ఉండదు దాంట్లో. పెండింగ్ కింద కూడా పెట్టరు. మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు కదా! సో, దాంట్లో 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉంటాయో లేదో చూడండి. ఓకేనా? నేను ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్‌కోనో, జెన్‌కోనో రాశాననుకోండి, అప్లై చేశాననుకోండి. నా పేరు సత్య గణేషో లేకపోతే శివశంకరో అనుకోండి. సో, అసలు 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కె. శివశంకరో, కె. సత్య గణేషో అని ఉందనుకోండి. మరి ఇంట్లో పిలిచే పరంగా ఇనీషియల్ మొత్తం గూడా కే అంటే ఏంటి? కే ఫుల్ ఇనీషియలు రెండిటికి కూడా అలాగే ఇచ్చి అప్లికేషన్‌లో ఫిల్ చేశాననుకోండి. నీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉంది? కె. సత్య గణేష్ గాని, కె. శివశంకర్ గాని. కానీ ఇక్కడ కే అంటే ఇనీషియల్ కూడా ఇచ్చేసావు. అది కూడా రిజెక్షనే. ఓకేనా? నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్‌ని బట్టి ఇది చేస్తారండి అందుట్లో. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరి హస్బెండ్ పేరు మీద ఉండాలంటున్నారు గదా! మరి దాని పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. దాని సంగతి తర్వాత చెప్తాను నేను. ఓవరాల్‌గా అయితే ఇది మాత్రం పక్కాగా ఉండాల్సిందే. ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి. థాంక్స్.